మిత్రులకు మరియు జమ్మికుంట మండల ప్రజలకు నా యొక్క నమస్కారం. నిన్న మన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు సైదాబాద్ గ్రామంలో గ్రామ సభకు వచ్చినటువంటి వ్యక్తి ఆ గ్రామ సభలో జరిగినటువంటి అధికారుల పక్కకుండా కూర్చోకుండా ఆ జనాలకు కూర్చొని అందరికి ఎందుకంటే ఆయనకు మీడియా ఎక్స్పోజ్ కావాలి ఎక్కువ. ఆయన 10 సంవత్సరాలు మరి ఆయన ఏం చేసిండు? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక ఇల్లు ఇచ్చిందా, ఒక రేషన్ కార్డు ఇచ్చిందా, ఒక పింఛన్ ఇచ్చిందా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నర కాలంలో 6 గ్యారెంటీలు పెట్టింది. 6 గ్యారెంటీలల్లా ఇప్పుడు రేపు జరగబోయే 4 గ్యారెంటీలు తప్పకుండా ఇస్తామని ఒప్పుకున్నది. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు తప్పకుండా ఇస్తామన్నది. దాన్ని ఈయన జీర్ణించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఆయనకు ఎందుకనంటే కేసీఆర్, కేటీఆర్ బూట్లు నాకే వ్యక్తి కాబట్టి అక్కడ ఎక్స్పోజ్ కావాలి. 200 ఇల్లు ఇవ్వాలి, ఇది అట్లా ఇది ఇట్లా అని లొలి చేసుడు ఇది కరెక్ట్ కాదు. కౌశిక్ రెడ్డి ఒక్కసారి గుర్తుపెట్టుకో. ప్రజలు నీకు తిరగబడతారు, రోజులు దగ్గరకు వచ్చినాయి. నువ్వు మన మండలంలో ఎన్నో చేసే అభివృద్ధి పనులు ఉన్నాయి. నువ్వు కావాలంటే మా నియోజకవర్గం ఇన్ఛార్జి గారితో మనందరం మీ మండల ప్రెసిడెంట్లో 5 మండలాల ప్రెసిడెంట్లో నీతో వస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాం. ప్రాజెక్టులు ఇవన్నీ మన చెక్ డ్యామ్ తెగిపోయి ఉన్నాయి, వాటి గురించి మాట్లాడు. కానీ అల్లిబుల్లి కథలు మాట్లాడితే మాత్రం ఇక్కడ ఊపుండే లేదు. ఇవాళ నీకు కూడా పనిష్మెంట్ ఇచ్చిర్రు. ఎక్కడ అంటే మనకు కమలాపూర్లో నీకు ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారు జనం. రేపు కూడా రాబోయే రోజులలో నిన్ను ఊళ్ళలో కూడా తిరగనిచ్చే సవాల్ లేదు, తిరగనియ్యం. ఈ నుంచి గుర్తుపెట్టుకో, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.